పశువుల దాణలో కొవ్వు కలుపుతారా? కలిపినప్పటికీ వాటి ప్రభావం పాలలో కనిపిస్తుందా? వీటిపై క్లారిటీ ఇచ్చారు వెటర్నరీ యూనివర్సిటీ వైద్యులు. కొవ్వు కలిపిన దాణ ఎక్కువగా పౌల్ట్రీ ఫార్మ్స్లోనే వాడతారని, పశువుల దాణలో కలపరని అంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ఆవుల ద్వారానే నెయ్యి కల్తీ అవుతుందా, లేకపోతే బయట కల్తీ అవుతుందా జరుగుతున్న అనే విషయం పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ పశువుల దానాలో కొవ్వులు కలుపుతారా? ఏ శాతం కలుపుతారు? వందే గోమాతరం. మామూలుగా పశువుల దానాలో కొంతమేర కొవ్వును కలపడం అనేది సహజంగా జరుగుతుంటుంది. అది ఎంత శాతం అంటే 5% ఆఫ్ ది టోటల్ డ్రై మ్యాటర్, అంటే ఘన పదార్థంలో 5% వరకే కలుపుతాము. అంతకంటే ఎక్కువ కలిపినప్పుడు ఏమవుతుందంటే ముందుగా పశువుల్లో జీర్ణ ప్రక్రియ స్తంభించిపోతుంది, రూమన్ ఫెర్మెంటేషన్ అనేది ఆగిపోతుంది. తర్వాత మేత ఏమో మీకు ఈ ఫ్యాట్ స్పాయిల్ అయిపోయి ర్యాన్సిడిటీ అంటారు, మేత చెడిపోవడానికి, ఫ్యాట్ పాడైపోయి మేత చెడిపోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ శాతం కలపడం అనేది జరగదు. 5%కి మించి చేయకూడదు. మ్యాక్సిమం 7% కన్నా కూడా ఎక్కువ పెంచినా కూడా దానికి మీకు మేత పాడైపోయి పశువులలో జీర్ణ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోతుంది. సార్, నెయ్యిలో ఏదైతే నెయ్యి ఉత్పత్తిలో ఆ ఫ్యాట్ లక్షణాలు కనిపిస్తాయా? ఏదైతే కొవ్వుల లక్షణాలు జనరల్గా మేత ద్వారా ఇచ్చే ఫ్యాట్ ద్వారా మనకి ఈ పాలల్లో తేడా కనపడడం అనేది జరగదు. ఎందుకంటే అండి, రీసెర్చ్ పరంగా చేసుకునేట్టయితే ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని 2 రకాలు ఉంటాయి. అంటే ఈ రెండు కూడాను ఏంటంటే ఒక మనిషి యొక్క గుండెకాయ పనితనాన్ని పెంచుతుందన్న ఉద్దేశంతో ఇటీవల హెల్త్ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు ఈ మనుషులు, ఈ మానవాళి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సినట్టుగా పశువుల పాలల్లోని వెన్న శాతాన్ని మ్యానిపులేట్ చేసుకుంటారు. డెసిగ్నేటెడ్ ఫ్యాట్ పర్సంటేజ్ అంటారు దీన్ని. సో వాళ్ళకి ఏ రకమైన ఆమ్లాలు, ఏ రకమైన ఫ్యాట్స్ కావాలో ఆ రకమైన ఫ్యాట్స్ని మిల్క్ ఫ్యాట్ ద్వారా వాళ్ళు పొంది తాగలుగుతున్నారు. దీనివల్ల హెల్త్ కాన్షియస్ వచ్చింది. కాబట్టి ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ లేదా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ పశువుల మేతలో 1% కానీ 2% కానీ ఇచ్చి దాన్ని రూమెన్లో బ్రేక్ డౌన్ అవ్వకుండా డైరెక్ట్గా పేగుల్లోకి వెళ్ళిపోయేట్టు స్మాల్ ఇంటెస్టైన్, దీన్నే రూమెన్ బైపాస్ ఫ్యాట్ అంటారు. అవి స్మాల్ ఇంటెస్టైన్స్కి వెళ్ళి తద్వారా అవి డైరెక్ట్గా మనకి పాల ద్వారా, వెన్న ద్వారా మనుషులకి వస్తూ ఉంటుంది. సో ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా చాలామంది పబ్లిక్ కోరుకుంటున్నారు. కాబట్టి పరిశోధనలు ఈ దిశగా జరుగుతున్నాయండి ఇప్పుడు ఈ రోజుల్లో. కానీ పంది కొవ్వు తమిళనాడు ప్రాంతంలో ఎక్కువ కలుపుతారు దానాల్లో అంటూ ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా తమిళనాడు ప్రాంతంలో ఇది పరిస్థితి ఉందా సార్? జనరల్గా ఈ పంది కొవ్వు కానీ లేదంటే టేలో ఉంటారు, పశువుల కొవ్వు కానీ ఇవన్నీ కలిపిన, అంటే స్లాటర్ హౌసెస్ నుంచి వచ్చిన ఈ కొవ్వుని కలపడం ఎప్పుడు జరుగుతుందంటే జనరల్గా మనకి ఎనర్జీ కంటెంట్, అంటే శక్తి విలువ ఒక మేతలో తక్కువ అయినప్పుడు కలుపుతారు. జనరల్గా ఇవన్నీ కూడా పౌల్ట్రీ వాటికి ఎక్కువ కలుపుతుంటారు, కానీ పశువుల్లో శక్తి సరిపోకపోవడం అనేది జరగదండి ఒకటి. తర్వాత ఎక్కువ కలిపిన కొద్దీ ఏమవుతుందంటే మీకు ఫెర్మెంటేషన్ దెబ్బతింటుంది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్లుగా ఎక్కువ కలిపితే ఉపయోగం ఉండదు, మొత్తం టోటల్గా పశువు యొక్క ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. సో అందువల్ల ఎక్కువ కలపడానికి అవకాశాలు లేవు. ఎనర్జీ పరంగా పశువుల్లో చాలా 1%, నేను ఇందాక చెప్పినట్లయితే 5% ఆఫ్ ది డ్రై మ్యాటర్ కంటే ఫ్యాట్ ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉన్న కొద్దీ ఇందాక చెప్పిన సమస్యలు వస్తూ ఉంటాయి. నెయ్యిలో ఆ లక్షణాలు ఉంటాయి సార్? నెయ్యిలో పాల ద్వారా మనం నెయ్యిని మ్యానిపులేట్ చేయడం అనేది కష్టమండి. పాల ద్వారా నెయ్యిని కల్తీ చేయడం అనేది సాధ్యం కాదు. అది మాన్యువల్గా జరుగుతూ ఉండొచ్చు ఒక్కోసారి, లేదా మనకి ఇందాక చెప్పినట్టుగాను నెయ్యి ద్వారా మనం ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మాత్రం పొందగలుగుతామండి. అంటే ఇప్పుడు కల్తీ చేయడం అంటే బయట ఏ ఆయిల్ నెయ్యిలో కలిపే అవకాశం ఉంది సార్? మామూలుగా జనరల్గా కల్తీలు బయట జరుగుతూ ఉంటాయి. కొన్ని లాడ్ అంటారు, లాడ్ అంటే పంది కొవ్వు, టాలో అంటే పశువుల స్లాటర్ హౌసెస్ నుంచి, కబేలాల నుంచి వచ్చిన కొవ్వును కలుపుతూ ఉంటారు. ఒకసారి వెజిటేబుల్స్ ఆయిల్స్ కలుపుతూ ఉంటారు, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే పామలివ్ ఆయిల్ కానీ. కొన్ని చోట్ల ఫిష్ ఆయిల్ కలుపుతారని విన్నా నేను, కానీ ఫిష్ ఆయిల్ కలిపితే మీకు చాలా స్మెల్ వచ్చేస్తుందండి. సో అది సాధ్యం కాదనిపిస్తుంది. సో మిగతా ఈ ఆయిల్స్ అన్నీ కలుపుతూ ఉంటారు, అడల్ట్రేషన్ అంటారు వీటిల్నండి. సో మామూలుగా నెయ్యి అడల్ట్రేషన్ మనం 5 రకాలుగా కనుక్కోవచ్చు. మొదటగా మీకు స్మెల్ బాగుంటుంది, మంచి, అంటే నెయ్యి కాచినా కూడా కాయకపోయినా ఒకటే రకమైన స్మెల్ ఉంటుంది, అది మంచి క్వాలిటీ నెయ్యి. రెండోది, నెయ్యి మనం ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డకట్టడి చేస్తే యూనిఫామ్గా మనకు గడ్డకట్టడం జరుగుతుంది, రెండో పాయింట్. మూడోది టెక్స్చర్ అండి, అంటే పూసగా ఉండటం అనేది మంచి నెయ్యి యొక్క లక్షణము. నాలుగోది వచ్చి ఐడిన్ టెస్ట్ ఒకటి చేస్తారు. ఐదోది వచ్చి మనకి టేస్ట్ ప్యానెల్ అండి. టేస్ట్ కూడా కొంచెం స్వీట్ స్మెల్ ఉంటుంది నెయ్యికి, ఒరిజినల్ నెయ్యికి. సో ఇవన్నీ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి నెయ్యికి కావాల్సినట్టుగా. మనం ఏదైతే
కొవ్వులు దానాలో కలపడం సహజమే, కానీ ఆ కొవ్వులు దానాలో కలిపిన కొవ్వును ఎక్కువగా పౌల్ట్రీ ఫారమ్స్ ఉపయోగిస్తుంటారు, కానీ ఆవులకు ఏదైతే ఆవులకు కానీ గేదెలకు కానీ వాటిని ఉపయోగించడం చాలా తక్కువని, వాటి ప్రభావం ఎక్కడ నెయ్యి మీద కనిపించదు. కొంత ఏదైతే పంది కొవ్వు కానీ ఏదైతే బీఫ్కు సంబంధించిన కొవ్వు కానీ కలిపే అవకాశం ఉన్నప్పటికీ అది ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కనిపించదని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం టీటీడీ పరీక్షలు చేయించిన ల్యాబ్స్ అత్యాధునికమైనవి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆనంద్, గుజరాత్లోని ఆనంద్ ల్యాబ్ కానీ మిగతా ల్యాబ్ యొక్క ల్యాబ్ రిపోర్టుకు ప్రామాణికత ఉందని ప్రొఫెసర్ సూర్యనారాయణ అంటున్నారు. ఏదైతే ఖచ్చితంగా కొవ్వుల పర్సెంటేజ్ ఆవు పాలలో కానీ ఆవు నెయ్యిలో కానీ ఏమాత్రం కనిపించదని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ నుంచి.